ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నప్పటికీ కూడా రాజకీయంగా రాష్ట్రానికి అత్యంత నష్టం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. మరైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు అవుతుంది. ఒక రకంగా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం తన పనితీరును ప్రారంభించింది 2025లోనే. కాబట్టి రాజకీయంగా ఒకప్పుడు ఏదైతే దౌర్జన్యాలు, అరెస్టులు, అక్రమ కేసులు, వేధింపులు వీటితో ఇబ్బంది పడినటువంటి ప్రజలు ఈ రోజు స్వేచ్ఛగా తమ పని తాము చేసుకోగలుగుతున్నారు అంటే అది కూటమి ప్రభుత్వం 2025లో తీసుకొచ్చినటువంటి ఒక భారీ మార్పుగా చెప్పుకోవచ్చు. ఏపీ అనగానే ప్రధానంగా మనం అమరావతి గురించి మాట్లాడుకుంటాం. దాదాపుగా 50,000 కోట్ల రూపాయలతో ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పనులను మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. ప్రస్తుతానికి శరవేగంగా అమరావతి పనులు జరుగుతున్నాయి. ఇక రెండవ అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి సంబంధించి 2027 మార్చి నాటికి టార్గెట్ గా పెట్టుకున్నారు. దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రప్పించడం కావచ్చు, ప్యాకేజీ విషయంలో కావచ్చు, కేంద్రాన్ని ఒప్పించి చంద్రబాబు గారు ఆ పోలవరం పనులను కూడా శరవేగంగా పరిగెత్తిస్తున్నారు. ఇక అన్నిటికీ మించి వైసీపీ హయాంలో ప్రధానంగా పెట్టుబడులు అనేవి రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రపంచమే రాష్ట్రం వైపు చూసే స్థాయిలో కంపెనీలు వచ్చాయి. అది 2025లో సాధ్యమైంది. గతంలో ఏదైతే సూపర్ 6 హామీతో కూటమి ప్రభుత్వం గెలిచిందో అందులో ప్రధాన హామీలను 2024లో ఎన్నికల్లో గెలిచిన వెంటనే నెరవేర్చేశారు. మిగిలిన హామీలు 2025లో పూర్తి స్థాయిలో అయితే నెరవేర్చడం జరిగింది. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అన్ని రంగాలలో కూడా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. మొత్తంగా 2025 అనేది ఆంధ్రప్రదేశ్ కి అతిపెద్ద మంచి చేసిందని అయితే